గడిచిన 3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 4వ వారం. దేవుని రాజ్యమును గురించి, పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు మర్మమైన సంగతులు ఆయన వచ్చి తెలియజేశారు. అంతకు పూర్వం లోకంలో ఎవరికి తెలియని విషయాలు, దేవుని రాజ్యం ఎటువంటిది, ఎవరికి సొంతం అవుతుంది, చేయవలసిన పని ఏమిటి అని యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వారం చూసాం. దాని విలువ తెలిసిన వాళ్ళే పొందుకోగలరని చూసాం. మొదటి వారం అందరూ పొందుకోలేరు. అది అమూల్యమైనది, విలువైనది, బహుశ్రేష్టమైనది, దానితో స్టార్ట్ అయింది ఇది లేదని ఎవరైతే కనిపెడతారో వాళ్ళు మాత్రమే పొందుకుంటారు. మొదటి వారం చూసాం. తర్వాత వారం మనం అదే క్రమంలో చూసిన విషయం ఏమంటే, కలిగినదంతయు అమ్మాలని చూసాం. పొందాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే తనకు కలిగినదంతయు అమ్మాలి. అంటే ఒక మనిషి దేవుని రాజ్యం కొరకు ఏవే విషయాలు ఇవ్వవలసి ఉంటుంది అని చూసాం. 3వ వారం చూసిన విషయాలు ఏంటంటే, ఆ అమూల్యమైన నిధి ఏమిటి, అసలు ఆ నిధి ఏమిటి, పరలోక రాజ్యం అంటే ఏంటి, అసలు దేనిని మనం పొందుకుంటాం, దేని కొరకు మనం ప్రయాసపడాలి, ఈ విషయాలు చూసాం. చివరిగా ఈ 4వ వారం ప్రభునందు ప్రియులారా, అసలు ఆ పొలము దేనికి సాదృశ్యం మనం చూద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పొలమును కొనని అంటున్నాడు. ఎందుకంటే దాంట్లో నిధి ఉంది. ఇది ప్రభువారు చెప్పిన ఉపమానం, మనుషులు చెప్పింది కాదు. ఆ పరలోకపు రాజు ఈ లోకానికి వచ్చి దానిని ఇలాగ ఆయన పోలుస్తూ చెప్పిన ఉపమానంలో అసలు ఆ పొలము ఏమిటి, ఏమై ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని కొనాలి. నిధిని మనం కొనలేము. నిధిని సంపాదించుకోవాలి అంటే పొలాన్ని కొనమంటున్నాడు. ఈ పొలములు మనందరికీ తెలుసు. ఎందుకంటే బయట ఎక్కడైనా సరే పొలాలు మనకు కనపడతానే ఉంటాయి. పొలం అంటే ఒక భూభాగం, అందరికీ తెలుసు. దానికి కొంచెం నీరు, కొన్ని విత్తనాలు, దానికి వేయవలసిన ఎరువు మనం వేస్తే అది కొంత పంటనిస్తుంది. ఈ పొలం అంటే అందరికి కూడా తెలుసు, తెలియని విషయం ఏమి కాదు ప్రభునందు ప్రియులారా. ఆ పొలముతో ఆయన పోలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పొలానికి సంబంధించిన ఒక అధికారపు నియమం ఏమిటంటే, ఆ పొలం ఎవరు సొంతం అవుతుందో ఆ పొలంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఆ యజమానునికి సొంతం అవుతాయి. పొలంలో చెట్లు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, నీళ్లు ఉండొచ్చు, పొలంలో మరి ఏదైనా ఉండొచ్చు, కానీ అవన్నీ ఎవరికి సొంతం అవుతాయి? పొలంలో ఉన్న సమస్తము ఆ పొలం యొక్క యజమానికి సొంతం అవుతాయి. ఈ విషయాలు కూడా మనకు తెలుసు. అయితే పరలోక రాజ్యం ఇలాంటి పొలం కాదు, మామూలు పొలాల వంటి పొలం కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో రాజులు, ధనవంతులు ఒక అలవాటు కలిగి ఉంటారు. ఏమిటి అలవాటు అంటే, బహుశ్రేష్టమైన సంపద, చాలా ఖరీదు వెలగలిగిన ధనాన్ని, లేకపోతే వారి యొక్క అమూల్యమైన వెలగలిగిన విషయాలను వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే పొలంలో దాచిపెట్టడం కూడా వాడుక. పొలాన్ని వాస్తవానికి పొలం పండించడానికి అందరూ వాడతారు, కానీ రాజులు, చక్రవర్తులు, బహుధనవంతులు వాళ్లకున్న అతి అమూల్యమైన సంపదను కొన్నిసార్లు ఆ పొలంలో దాచిపెట్టడానికి వాడతారు. ఎందుకు ఇలా చేస్తారు? ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చేస్తారు అలాగా? బ్యాంకుల్లో పెట్టకుండా, ఇంట్లో పెట్టుకోకుండా ఎక్కడో పొలంలో దాచి పెడతారు. ఎందుకు అలా చేస్తారు? అమ్మ చెప్పండి ఈ విషయం ఎందుకు చేస్తారని. యేసుప్రభు అలాంటిది అంటున్నాడు. మనందరికీ తెలుసు జరిగేదే. అలా ఎందుకు చేస్తారు చెప్పండి? ఇంట్లో పెట్టుకోవచ్చు, పెట్టుకోరు. రాజులు, చక్రవర్తులు బహు విలువైన, అమూల్యమైన, వెలగలిగిన సంపదని మామూలుగా కనబడే పొలంలో ఎవరికి కనపడకుండా దాన్ని దాచిపెడతారు. ఎందుకు అలా చేస్తారు? చేసేవాళ్ళు అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే దేవుడు అలా చేసాడని చెప్తున్నాడు. దేవుడు పరలోకాన్ని ఎలా పెట్టారంటే పొలములో దాచబడిన ధననిధిలాగా పెట్టాడు అన్నాడు. ఆ పొలంలో ధననిధిని దాచేవాళ్ళు అసలు ఎందుకు దాస్తారు? ఎందుకంటే మనకి లోకంలో ఈ నిధులను ఎతుకుతా ఉంటారు, నిధులు ఉన్నాయి, కానీ అలా ఎందుకు పెడతారు? ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజులు అనుకుందాం, పొలంలో పెట్టారంటే ఎందుకు పెడతారు తెలుసా మీకు? ఎందుకు పెడతారో? ఎందుకు పెడతారంటే అమ్మా అక్కడ ఉందని ఎవరికి తెలియదు.
ఎక్కడైతే అది దొంగల చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో పడకుండా, ఎవరూ దోచుకోకుండా ఉండాలి అంటే ఎవరు ఊహించిన చోట పెట్టాలి. అది పెట్టిన వాడికి తప్ప మిగతా ఎవరు అసలు ఊహించని ఒక సాధారణంగా కనబడే పొలంలో అసాధారణమైన ఆస్తిని దాచిపెట్టే కారణం ఏంటంటే అది దొంగల చేతుల్లో పడకూడదు, శత్రువుల చేతుల్లో పడకూడదు. రాజుగారి ఇంట్లో పెట్టుకుంటే వేరే రాజు యుద్ధం చేసి దాన్ని కొలగొట్టచ్చు. ఇంకో చోట పెడితే ఎవడైనా దాన్ని చూసి కన్నం వేయచ్చు. కానీ పొలము సాధారణంగా పొలాన్ని వాడేది పంటలు పండించడానికి, నిధుల్ని దాయటానికి ఎవరు వాడరు. కొంతమంది ఎందుకు వాడతారంటే ఈ కారణం. ఎందుకంటే అది వేరే వాళ్ళకు చిక్కకుండా పెట్టినోళ్ళకి తప్ప, దాని హక్కుదారుకు తప్ప వేరే ఎవరికి తెలియదు, వేరే ఎవరికి కూడా దొరకదు. అలాంటి దానితో పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నారు. ఇలాంటిది అంటున్నాడు అంటే పెట్టిన ఆయనకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత దానిని కనుగొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. కనుక ప్రభునందు ప్రియులారు, ఈరోజు మనము పరలోక రాజ్యాన్ని కొనాలి అంటే, ఆ నిధిని సంపాదించాలంటే చూసాం పరలోక రాజ్యంలో చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి. పరలోకములో ఉన్నది పరలోక రాజ్యము నియమములు, అది భూలోకంలో కూడా ఉంటుంది. అదే ధననిధి అంటున్నాడు. పరలోకంలో ఏ మహిమ ఉంటుందో, ఏ ప్రభావం ఉంటుందో, ఏ స్వస్థత ఉంటుందో, ఎలాంటి ఆశీర్వాదం, ఆధిక్యత, ఎలాంటి జీవం ఉంటుందో అవన్నీ కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళలో ఉంటాయి. యేసుప్రభువు వారి జీవితం, శిష్యుల జీవితం చూసాం. వెండి బంగారాలు నా ఎద్దు లేవు కానీ అన్నాడు పేతురు. ఏమన్నాడు? పరలోకం నాలో ఉంది, అదే నీకు ఇస్తాను అన్నాడు. అది ఇచ్చాడు, అది ఈ లోకంలో అనుభవైంది. కానీ ఇవన్నీ మనం అనుభవించాలని కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా ఏదో రకంగా తెలుసో తెలియకో ఈ పరలోకపు మహిమ, ఆశీర్వాదాలు, ఆధిక్యతలు, దీవెనలు, వరాలు కోరుకుంటున్నాం. ఆ పరలోకపు నిధిని కోరుకుంటున్నాం. కానీ పరలోకపు నిధి ఎలా సంపాదించాలనే దానికి యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, ఆ దాచబడిన పొలాన్ని కొనాలంటున్నాడు. నిధి కోసం ఏం చేయాలంట? డైరెక్ట్గా నిధిని సంపాదించలేము, కానీ ఆ నిధి ఉన్న పొలాన్ని మనం కొనాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ పొలం ఏమిటి? ఇది మనకు తెలియాలి. దేన్ని కొంటే, దేన్ని సంపాదిస్తే, ఏది నా దగ్గర ఉంటే అవన్నీ నాకు వస్తాయి. రాయబడి ఉంది, ఏముంది? పొలాన్ని కొంటారంటున్నాడు. నిధి ఉందని తెలిసినోడు ఏం చేస్తాడంట? నిధి ఉందని తెలిసినోడు పొలాన్ని కొంటాడంట. పొలాలు కొనటం అమ్మటం మనకు తెలుసు. పొలాలు కొనటం అమ్మటం సాధారణంగా అనేక కారణాలు బట్టి జరుగుతూనే ఉంటుంది. ఈ పరలోకం దాచబడిన పొలం ఏమిటి మనకు తెలియాలి. ఎందుకంటే దాన్ని మనం కొనాలి మన లైఫ్లో. అప్పుడు పరలోకపు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఏమిటి ఆ పొలం అంటే జనరల్ టర్మ్లో ఏం చెప్పొచ్చు అంటే క్రైస్తవ జీవితం అని చెప్పొచ్చు. పరలోకం సంపాదించాలంటే క్రైస్తవ భక్తి జీవితం, ఇది మనం స్వతంత్రించుకుంటే పరలోకపు దీవెనలు వస్తాయని జనరల్గా అందరి యొక్క భావన, జనరల్గా అందరూ చేసే ప్రవర్తన కూడా అదే. పరలోకం సంపాదించాలంటే ఏం చేస్తారు? భక్తి జీవితం చేస్తారు. అంటే క్రైస్తవ జీవితంలోనికి అడుగు పెడతారు. క్రైస్తవ జీవితం అంటే పాటలు పాడటం, ఇప్పుడు మనం పాడినట్లుగా, తర్వాత కానుకలు ఇవ్వటం, ఇంకా కొన్ని పండగలు చేసుకోవటం, ఆ తర్వాత కొన్ని ధర్మకార్యాలు, దానాలు చేయటం, తర్వాత ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటివన్నీ కూడా చేయటం. ఈ భక్తి జీవితంతో మనం పోల్చొచ్చు. కానీ ఈ భక్తి జీవితంతో పరలోకాన్ని సంపాదించగలమా, సంపాదించలేమా? ఇది ప్రశ్న. మా అమ్మాయి చెప్తుంది సంపాదించలేమంటుంది తలడ్డంగా. అందరూ అదే చేస్తున్నారు, అందరూ అదే అనుకుంటున్నారు, అందరూ అలా ప్రయత్నిస్తున్నారు. కానీ అలా చేసిన వాళ్ళు పొందటం మాత్రం కష్టం అని కూడా ప్రజలకు అర్థం. ఇది నా మాట కూడా కాదు. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 15:8 మత్తయి సువార్త 15:8 యేసుక్రీస్తు వారు ఇలాగన్నారు. 15:8 ఏముంది? యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు. నన్ను గనపరుస్తున్నారు, గొప్ప చేస్తున్నారు, నన్ను హెచ్చిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, నా వైపు చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటున్నాడు? కేవలం వాళ్ళ పెదాలతో చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలతో మాత్రం నాకు దూరముగా ఉంది. అంటే భక్తి జీవితం పైకి కనపడుతుంది అందరిలోది,
అని యేసుక్రీస్తు వారు చెప్పేది ఏమంటే ఈ భక్తి జీవితము వాళ్ళ హృదయంతో లింక్ పెట్టి చెప్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి, 13, 14, 15 ఒకసారి చదువుకుందాం. అమ్మా ఏం చెప్తున్నాడు? మీరెల్లరూ మహాభక్తి చేసే వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు, సపరేటెడ్ పీపుల్. అంటే వాళ్ళు సాధారణమైన జీవితం కాదు వాళ్ళది, చాలా స్పెషల్ భక్తి అన్నమాట. ఏమిటి వాళ్ళు చేసే భక్తి? అది అస్సలు ఉపయోగపడదని ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆ భక్తి పైగా వాళ్ళ నిష్ట కూడా గొప్పగా ఉంటుందంట. ఏమంటున్నాడు? మతంలో కలుపుకోవటానికి సముద్రం ప్రయాణం చేసి భూమి అంతా తిరుగుతారంట. వేరే మనిషిని ఇలాంటి ఒక మతం భక్తిలోనికి చేర్చడానికి. వాడు చేరిన తర్వాత వీళ్ళు నరకానికి పోతే వాడిని అంటే నరకానికి తీసుకెళ్ళటానికే భక్తి చేస్తున్నారని. వాళ్ళు చేసే భక్తి సాధారణమైంది కాదు. చూడండి ఎలాంటి భక్తి. 23వ వచనం గురించి మనం ఈ సమయంలో ఒకసారి చూస్తున్నాం. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి 2 సార్లు ఉపవాసం వాళ్ళు చేస్తారంట పరిసయ్యులు. మనలో చాలా మంది ఉపవాసం అనేది చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఒకసారి చేస్తామేమో, కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తారంట. పైగా భాగం ఎంత ఇస్తారంట దేవునికి? సోపులో, జీలకర్రలో, పుదీనాలో కూడా దేవునికి 10వ భాగం ఇస్తూ ప్రార్థనలు చేస్తూ, శాస్త్రులు అంటే మొత్తం బైబిల్ని కంటతో పెట్టి చేసిన, అంటే బహు మతనిష్ట భక్తి కలిగిన ప్రజలే. బయటికి చూడటానికి చాలా అసలు పరలోకానికి దగ్గరగాను పరలోకానికి వెళ్ళేలాగా వాళ్ళు ఉన్నారు. అని వాళ్ళని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీరు పెదాలతో చేస్తున్నారు అంటున్నాడు. అంటే 10వ భాగం కూడా పెదాలతో ఇస్తున్నావు అంటున్నాడు. నీ ఉపవాసం కూడా దేంతో చేస్తున్నావు? పెదాలతో. నా హృదయం అంటే దేవుని మాట ఏమిటి? దేవుని మాట ఏమంటే నీవు చేసే భక్తి నీ హృదయానికి సంబంధించింది అయి ఉండాలి. లేక నీవు నా సన్నిధిలో చేసే క్రమము నీ హృదయాన్ని మార్చేదిగా ఉండాలి. ఎందుకంటే ఆ కింద ఏమన్నాడంటే మీరు వాటిని వారు ఏమన్నారు? పైకి చాలా శుభ్రముగా, చాలా నీతిమంతులుగా, చాలా క్రమముగా, చాలా భయము, భక్తి, విశ్వాసము, దేవుడంటే ప్రేమ కలిగిన వాళ్ళుగా కనబడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? హృదయం మాత్రము అలాగా లేదు అంటున్నాడు. అంటే మనం చేసే భక్తి ఎలాగ ఉండాలంట? మనం చేసే భక్తి మన హృదయాన్ని మార్చేదిగా ఉండాలి. మన హృదయాన్ని దేవుని రూపంలోనికి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను చూస్తున్నాం. ఏం చేస్తే పరలోకం వస్తుంది, ఇలా చేస్తే మాత్రం రాదన్నాడు. ఎందుకంటే మీరు నరకానికి వెళ్తారు, నిన్ను ఫాలో అయ్యేవాడిని కూడా నరకానికి తీసుకెళ్లిపోతారని ప్రభు వారు చెప్తున్నాడు. అంటే పైన ఏదైతే మనం భక్తి జీవితం అనుకుంటున్నామో దాని వలన పెద్ద పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమి. ఎందుకంటే ఆ నిధి కావాలంటే ఈ పొలం కొనాలి. ఏమిటి ఆ పొలం? ఇది మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు చెప్పారు, ఇది పైన విషయం అయితే పొలాన్ని మీరు ఎంత మాత్రం కూడా సంపాదించుకునే ప్రయత్నంలో లేరు ప్రభువుని ప్రియులారా. ఎందుకంటే ఏం చేయట్లేదు అంటున్నాడు? మీరు దేవుని మాట వినటం లేదు అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన అధ్యాయం అంతా చెప్పింది ఏమిటి? మనుషుల ఎదుట నీతిమంతులుగా మీరు కనబడుతున్నారు కానీ దేవుని ఎదుట నీతిమంతులుగా మీరు కనబడటం లేదు. మనుషులకు మెచ్చే పనులు చేస్తున్నారు కానీ దేవునికి మెచ్చే పని విషయం మీరు అసలు పట్టించుకోవటం లేదు. అందుకనే పెద్దల పారంపర చేతులు కడుక్కోకుండా తిన్నారా అంటున్నాడు. చేతులు కడుక్కోకుండా తింటున్నారని పెద్ద కంప్లైంట్ చేశారు. సబ్బాత్ ఆచరించట్లేదని గొడవ పెట్టారు. తర్వాత పెద్దలు చేసినట్టు చేయట్లేదు, పరంపర తరంతరాలుగా మీరు దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే దేవుని మాటకు మీరు భయపడటం లేదు, దేవుని మాటకు మీరు లోబట్టడం లేదు, అసలు దేవుని మాటను లెక్కే చేయటము. పైగా భక్తి పొరలాగా ఉన్నారు. అసలు భక్తి లేనట్లుగా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా భక్తి కలిగిన వాళ్ళుగా కనబడుతూ అస్సలు భక్తి లేని జీవితాలు జీవిస్తున్నారని యేసు ప్రభు వారు చెప్పారు. మనం అనుకుంటున్నాం ఏమిటా పొలం అంటే భక్తి జీవితం అని ఏదో రకంగా అర్థమవుతుంది మనకి. కానీ ఎలాంటి భక్తి జీవితం అంటే ఇలాంటిది మాత్రం కాదు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, చాలా సార్లు అవిధేయతకి ఒక మూలం ఉంది. అంటే తెలిసినా కానీ దేవుని మాట ఇది, దేవుని ఆజ్ఞ ఇది, దేవుని ఆలోచన ఇదని తెలిసినా కానీ చేయకపోవటానికి కారణం ఏమంటే చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం
ఆదికాండం 3వ అధ్యాయము. దేవుని మాట వినకపోవటానికి కారణం ఏమిటి, మూలం ఏమిటి? తన భర్తకు ఇచ్చాడు. అయితే 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 2:17. 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇప్పుడు నరునికి 2 ఆలోచనలు, 2 ఆజ్ఞలు, 2 మార్గాలు చూపించారు. దేవుడు ఏమని చెప్పాడు? తినుదినుమున నిశ్చయముగా, చిన్న రోజు గ్యారంటీగా చనిపోతామని దేవుడు చెప్పాడు క్లియర్గా. సాతాను వచ్చి ఏం చెప్పాడు? తింటే మీరు అసలు చావరు అన్నాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా 2 సోర్సెస్ నుంచి 2 విషయాలు మనిషికి చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఎవరి మాట నమ్మారు? ఎవరి మాట నమ్మారు? దేవుడేమో తింటే ఇలాగవుతుంది అన్నాడు, సాతాను తింటే ఇలాగవుతుంది అన్నాడు. చనిపోతామని దేవుడు చెప్పారు, చావరని సాతాను చెప్పాడు. తిన్నారు. ఎందుకు తిన్నారు? చనిపోవాలని తిన్నారా, చనిపోము అని తిన్నారా? చనిపోవటం కోసం తిన్నారా? తింటే మంచి జరుగుతుంది చనిపోము అని తిన్నారా? తింటే మంచి జరుగుతుంది తిన్నారా? అంటే ఎవరి మాట నమ్మారు? ఎవరి మాట నమ్మలేదు. ఎందుకు అవిధేయత చూపించారు? ఇది ప్రశ్న. ఎందుకు ప్రజలు దేవుని మాటకు లోబడటం లేదు అంటే దాని మూలం ఏంటి చూస్తున్నాం. ఎందుకు లోబడరు అంటే క్లియర్గా ఎందుకు లోబడరంట. ఎందుకు లోబడరు అంటే నమ్మరు కాబట్టి లోబడరు. దేవునికి మేము ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ ఏముంది? ఎవరి మాట నమ్మలేదు? దేవుని మాట నమ్మలేదు కాబట్టి దేవుని మాట వినలేదు. నమ్మలేదు కాబట్టి వినలేదు. వినలేదంటే అర్థం ఏంటి? వినట్లేదంటే అర్థం ఏమిటి? వినట్లేదంటే తెలుసు కానీ దేవుని మాటను అంటే అవిశ్వాసము అవిధేయతను కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? అవిధేయులై ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీరు అవిశ్వాసులని అర్థం. అంటే విశ్వాస సంబంధులు, విశ్వాసం మూలం, విశ్వాసం ద్వారానే మనం దేవునికి ఇష్టలై ఉంటాం వాక్యం చెప్తుంది. కానీ మనం అవిధేయత చూపిస్తున్నాం, కానీ మనం విశ్వాసులు అనుకుంటున్నాం. కానీ అవిధేయతకు మూలం ఏమిటి? అవిశ్వాసం. క్లియర్గా నమ్మలేదు కాబట్టి తిన్నారంటే నమ్మలేదని అర్థం. అవిధేయత అవిశ్వాసం నుంచి కలుగుతుంది, అవిశ్వాసము అవిధేయతను కలిగిస్తుంది. వీళ్ళు మాటింట్లా తెలిసిన కానీ భక్తి పరులు అనుకుంటున్నారు, విశ్వాసం అనుకుంటున్నారు, బానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ అది నిజము కాదు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై మనం ఉండలేము. విశ్వాసము ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? దేవుడు ఏం చెప్తే ఆ మాట మనము వింటాం. ప్రభునందు ప్రియులారా, ఏ స్థాయి వరకు వింటామంటే పోయిన వారం కూడా చూసాం రోమాపత్రికలో అబ్రహాము గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఏమన్నాడంటే అతడు మృతులను సజీవులుగా చేయవాడని అబ్రహాము నమ్మాడని ఉంది. లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడును, మృతులను సజీవునిగా చేయవాడని అబ్రహాము నమ్మాడు. ఈ విషయం ఎక్కడ దేవుడు పరీక్షించాడంటే ఇస్సాకు వలన అయింది నీ సంతానం అని చెప్పాడు. ఇస్సాకు ద్వారా నీకు ఆకాశ నక్షత్రం లాంటి సంతానం పుడతారని చెప్పి ఇస్సాకు పుట్టి 12-13 అయిన తర్వాత ఆయన్ని బలీమని అన్నాడు. ముందేం చెప్పాడు? ఇస్సాకులోంచి వస్తారు నీకు అన్నాడు. లక్షల మంది. కొన్ని సంవత్సరాలకి ఏమన్నాడు? ఇప్పుడు ఇస్సాకును బలివ్వమన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుడు మృతులను సజీవులుగా చేయగలడని అబ్రహాము నమ్మాడు గనుక అని దేవుడు అంటున్నాడు. ఆ పని ఎందుకు చేశాడు? విధేయత చూపించడం కోసం కాదు, విశ్వాసం చూపించడానికి చేశాడు. ఏం విశ్వాసం? ఇస్సాకులోంచి చాలా మంది రావాలి కాబట్టి ఇప్పుడు ఇస్సాకుని బలిచ్చినా మళ్ళా దేవుడు ఆయన బతికిచ్చి ఆయన మాట నెరవేరటం కోసం, అంటే మృతులను సజీవులుగా చేయగలవాడు దేవుడు అన్న విషయం మనం నమ్మాలి. ఆ విశ్వాసమే మన రక్షణకు ఆధారం అని రోమపత్రికలో ఉంది. అని ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏ పొలము ఏ భక్తి జీవితము నిధిని ఆశీర్వాదాలను కలిగిస్తుందంటే దేవుని మాట తూచా తప్పకుండా అంటే పరిపూర్ణముగా ఆచరించగలిగిన వ్యక్తులకే అది స్వతంత్రం అవుతుందని మనం. ఎందుకంటే ఆచరించట్లేదంటే నమ్మట్లేదని అర్థం అంటున్నాడు దేవుడు. మనం చాలా కారణాలు చెప్తాం, కుదరట్లేదు అంటాం, లేక అవసరం లేదు అనుకుంటాం, లేక ఏమనుకుంటామో మరి తెలియదు. కానీ చాలా వరకు దేవుని మాటలు వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టారంట.
పరిశీలి గురించి చెప్తున్నాడు. మీరేం చేశారు? దేవుని మాటలు పక్కన పెట్టారు. ఎందుకంటే అది మీకు మరి ఏ కారణం చేతో కానీ. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనం మన భక్తి జీవితాన్ని ఆశీర్వాదకరమైన రీతిగా మనం ఆచరించట్లేదు అనే చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా చేస్తే నీలోనికి ఏమొస్తుంది అంటున్నాడు? పరలోకపు మహిమ ప్రభావం ఆల్రెడీ వాళ్ళలోకి వచ్చింది. యేసుక్రీస్తు వారి జీవితంలో చూసాం. యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు వారి శిష్యుల జీవితంలో కూడా ఏం కనపడుతుంది? ఆ పరలోకపు మహిమ ప్రభావాలు కనబడుతూనే ఉన్నాయి. పేతురు నీడ వలన స్వస్థత కలిగిందంట. మరి పేతురు నీడ పడితేనే అంత దీవెన కలిగితే ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే వారి మధ్య యేసు ప్రభు ఉంటా అన్నారుగా. అంటే మన మధ్య ఉన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఎవరో ఒకరి మీద ఆయన నీడ పడతా ఉండాలి. పేతురు నీడకి అంత పవర్ ఉంటే యేసు ప్రభు వారి నీడకి ఎంత పవర్ ఉండాలి? నమ్మగలిగితే మనం, నమ్మలేకపోతే మనం. ఈ ఆలోచన. నమ్మగలిగితే మనకి ఎలా ఉంటుంది, నమ్మలేకపోతే ఎలాగుంటుంది. వస్త్రాలు తగితే కలిగింది అంటే పరలోకపు మహిమ మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఏం చేస్తే వస్తుంది అది క్లారిటీ లేదు. ఎలా చేయాలో అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ మందిరాలకు వెళ్తున్నారు, అందరూ కానుకలు ఇస్తున్నారు, అందరూ ఉపవాసాలు కూడా చేస్తున్నారు, అందరూ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం మాత్రం ప్రభావం కావటం లేదని దేవుడు. అంటే ఏదో హృదయంతో లింక్ పెట్టాడు. ఆ హృదయము దానికి అనుగుణంగా ఉన్నదే ఆశీర్వాదాన్ని నీకు కలిగిస్తుంది, నీ ప్రార్థనకు జవాబిస్తుంది, నీకు తిరుగులేనిగా చేస్తుంది. దేవుని నుండి నీవు ఆ పరలోకపు మహిమను స్వతంత్రించుకుంటావు. పేతురు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఒక చనిపోయిన బిడ్డ తిరిగి లేవాలని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి భయం కలగల. ఏమని? ఏం కలగలేదంటే నా ప్రార్థన దేవుడు వింటాడా లేదని భయం కలగల. అసలు డౌటే రాల. మామూలు ప్రార్థన కాదు. చూడండి ఎలాంటి ప్రార్థన. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్లు ఏం చెప్తారు? ఇంకా ప్రాణం ఉంటే, ఎంత పెద్ద జబ్బు అయినా ప్రాణం ఉంది కాబట్టి సరే మన ప్రయత్నం మనం చేద్దాం, మనం కొంచెం ట్రై చేద్దాం, ఇలాంటి మాటలు చెప్తారు. ప్రాణం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అదే ప్రాణం పోతే డాక్టర్లు ఏమంటారు? చేసాం. ఇంటర్నేషనల్ అమెరికా డాక్టర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు, ఎంత సూపర్ స్పెషలిస్ట్ అయినా ఏమంటారు? ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయాక ఏమంటారు? లేదు ఇప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్ళిపోండి అంటారు. అవునా? ఇంక ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు, చేయటం వల్ల ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే అసలు ప్రాణమే. అంటే అలాంటి పని చేయాలంటే చాలా గొప్ప విశ్వాసం. కానీ పేతురు ఒకరోజు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అమ్మాయి చనిపోతే పేతురు వెళ్ళి ఏం చేశాడంటే, చనిపోయిన తర్వాత యేసు ప్రభువారు చేయలేదు. యేసు ప్రభువారు అంటే దేవుడు కాబట్టి ఆయన స్పెషల్ అనుకుంటాం. కానీ పేతురు ఊరికే చంచల మనస్సు కలిగిన పేతురు, దుడుకు పేతురు అంటారు. ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, ఒకసారి ఒకలాగా ఉంటాడు, ఒకసారి ఒకలాగా ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుని యొక్క పరలోకపు మహిమ ఆయనలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రాణం పోయిన మనిషి ప్రాణాన్ని కూడా దేవుడు నా ప్రార్థనని ఇస్తాడు అని నమ్మి అందరినీ బయటికి పంపి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ మనిషి ప్రాణం నువ్వు మళ్ళా మనిషిలోనికి పంపించు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎంత విశ్వాసం ఉంటే, ఎంత సహవాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత పరలోకపు జ్ఞానం ఉంటే, ఎలాంటి ఒక విశ్వాసం ఉంటే ఆయన పని చేయగలడు. ప్రభునందు ప్రియులారా గ్రహించండి. నా పేతురు పెద్ద చదువుకోలేదు, పెద్ద హై ఎడ్యుకేటెడ్ పర్సనే కాదు, పెద్ద ఉద్యోగస్తుడు కూడా కాదు. చేపలు పట్టే వ్యక్తి మనందరికి కూడా తెలుసు. మనిషి కూడా అటు ఇటుగా ఉన్న వ్యక్తే. కానీ ఎప్పుడైతే ఆయన యథార్థమైన భక్తి జీవితం చేయటం స్టార్ట్ చేశాడో వాళ్ళ స్టైల్ మారిపోయింది అనమాట. ఎందుకు? ఆ పరలోకం వాళ్ళలోనికి వచ్చింది కాబట్టి మరణాన్ని శాసించటం, మరణించిన విషయం కూడా ప్రార్థన చేయటం వాళ్ళకి పెద్ద విషయం ఏమీ అనిపించటం లేదు. ఇది విశ్వాస జీవితంలో దేవుని ప్రజలకు దేవుడిచ్చిన అమూల్యమైన ధననిధి ప్రభును. మనం అయితే సాధారణమైన విషయాలు అడగటానికి కూడా ఏం చేస్తాం? మామూలు విషయాలు అడగటానికి కూడా మనకేం సరిపోదు. చాలాసార్లు విశ్వాసం సరిపోదు, ఎందుకంటే ధైర్యం సరిపోదు. వేరే వాళ్ళని అడుగుతాం, ప్రార్థన చెయ్యి నా కోసం అని. ఎందుకు?
కొన్నిసార్లు వేరే వాళ్ళని అడుగుతాం. ఎందుకు అడుగుతాం? నువ్వు చేయండి పాస్టర్ గారు ప్రార్థన అంటావు. ఎందుకని? ఎందుకు ఎందుకు మేము చేసే దాని మీద మాకు నమ్మకం లేదు, నువ్వు చేసేది కొంచెం బెటర్గా చేస్తున్నావు కాబట్టి మా ప్రార్థన వినేదానికంటే నీ ప్రార్థనకి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని అడుగుతాం అంటే ఇప్పుడు మనం అర్థమవుతుందా? మన భక్తి జీవితం మనకు ఆ ధైర్యాన్ని పుట్టించడం. అసలు దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు, అసలు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఇప్పుడు మా పాప ఉంది, వచ్చి ఎత్తుకోమంటుంది. ఎందుకంటే ఇక అధికారం ఉంది నా మీద. ఆమెకి వచ్చి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మన దౌర్జన్యం చేస్తాం. నువ్వు చేయాల్సిందే, కుదరదు అంటాం. ఎందుకు? వాళ్లకు మనకున్న సంబంధాన్ని బట్టి, సంబంధం బాగుంది కాబట్టి, సహవాసం బాగుంది కాబట్టి, వాళ్ళ మనసు మన పట్ల ఎలా ఉందో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని మనం ఏం చేస్తాం? దౌర్జన్యం చేసి దబాయించి వాళ్ళు ఇవ్వంది కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయి కొన్నిసార్లు ఇలాంటి పనులు మనం చేసేస్తాం. వాళ్ళు ఇవ్వకపోయినా తెచ్చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇలాంటి ఒక క్రియ. కానీ దేవుని దగ్గర మాత్రం ఇలాంటి ఒక అడుగు, ఇలాంటి ఒక కార్యం మనం చేయలేకపోవడానికి కారణం ఏమిటి? ధైర్యం ఎందుకు లేదు? జ్ఞానం ఉంది, వేరే విషయాల్లో ధైర్యం ఉంది. ఒకసారి ఎంత పెద్దోడినైనా ఎదిరిస్తాం మనం, ఎవరికి భయపడం. ఊరు మొత్తం ఒకవైపు ఉన్నా మనం ఒకవైపు నిలబడి దబాయిచ్చి మాట్లాడగలం. ఆ ధైర్యం మనకుంది. దేవుని దగ్గర ఆ ధైర్యం చూపించలేము. ఎందుకు చూపించలేమంటే మనం దేవుని దగ్గర ఉన్న సంబంధం, సహవాసం ఏమిటో మనకు తెలుసు గనుక, లేదా దాని విషయం మనకు క్లారిటీ లేదు గనుక. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నా ధ్యానం ఇదే. దేవుడు ఆ పరలోకపు ధనినిదంతా కూడా అందుబాటులో మనకి ఇచ్చాడు. దాన్ని కొనుక్కోమని చెప్తున్నాడు అందరికీ కూడా. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా దాన్ని స్వాధీనం చేశాడు. అయితే ఆ పొలం ఏంటి మనకు తెలియాలి. ఏం చేస్తే ఇవన్నీ నాకు వస్తాయి? అందరూ చేస్తున్నారు, మళ్ళీ మీరేమంటున్నారు? అందరూ చేస్తున్నారు కానీ ఆ పొలం ఉత్త పొలం అండి. ఏం పొలం అంట? ఖాళీ పొలం, ఏమీ లేని పొలం అంటున్నాం మనం. నిధి కలిగిన పొలం వాళ్ళు పొందడం లేదు. ఆ నిధి కలిగిన పొలం దేనికి సూచన? ప్రభునందు ప్రియులారా, అమ్మ చాలాసార్లు మనం ఈ విషయాన్ని, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను. దేంతో మనం పోల్చొచ్చు అంటే, చూడండి, హెబ్రీలకు రాయబడిన పత్రిక, హెబ్రీ పత్రిక కాదు, రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. 12-13 వచనాలు ఏంటి అని చూస్తున్నాం. జనరల్ భక్తి అయితే మాత్రం కానే కాదు. స్పెషల్ భక్తి చేయాలి అంటే ఏమిటి? అది మన హృదయాన్ని మార్చేదై ఉండాలి. అందరూ ఏమంటారు? నా హృదయం బాగానే ఉంది అంటాం, మనం అనుకుంటాం. వాళ్ళు కూడా బాగానే ఉంది అనుకున్నారు పరిశీలి అని. యేసు ప్రభువారు ఏమన్నాడు? మీ హృదయం సరిగా లేదు అంటున్నారు. ఎందుకంటే మాట వింటలేదు. దేవుడు ఏం చెప్పాడో దానిని వాళ్ళు భయపడట్లేదు, మహిమపరచట్లేదు. దానికి మూలం ఏమిటంటే విశ్వాసం లేదని చూసాం. అంటే భక్తి అవిశ్వాసపు భక్తి చేస్తున్నట్లుగా కనపడుతుంది ప్రభునందు. చాలాసార్లు దేవుని మాటను మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం వినం. ఎందుకంటే నమ్మట్లేదు. కారణం అదే. ఎన్ని కారణాలు అని చెప్పొచ్చు కానీ నమ్మట్లేదు కాబట్టి వినం. పొలంలో ఒక విత్తనం నాటితే అది ఫలించి ఇంకా చాలా గింజలు అవుతుందని మనం నమ్ముతాం. ఎందుకంటే మనం దాన్ని అనుభవించాం, మనం దాన్ని చూస్తున్నాం కాబట్టి. కానీ దేవుని దగ్గర ఒక పని చేస్తే దేవుడు దానికి జవాబిస్తానని చెప్పినా కానీ, దేవుడు చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, ఎన్నిసార్లు జరిగినా ఆ విషయాన్ని మనం నమ్మితే చేస్తాం, నమ్మకపోతే దాన్ని మనం ఏం చేస్తాం? పక్కకు పెట్టి చాలా కారణాలు చెప్తాం. అంటే హృదయము దేవునికి అనుగుణంగా లేదు అని ఒప్పుకుంటున్నాం ప్రభునందు ప్రియులారా. కానీ యథార్థమైన భక్తి ఎటువంటిది, లేక ఎలా చేయాలి? మీరు అన్నారు మాకు ధైర్యం సరిపోవట్లేదని. మాకు అవసరం ఉంది,
దేవుడి దగ్గర ఇచ్చే శక్తి ఉంది, ఇస్తాడని ఇది వాగ్దానం ఉంది. కానీ ఏం లేదు, ధైర్యం లేదు, నమ్మకం లేదు. ఎందుకు లేదు? అస్సలు ధైర్యం లేదా అంటే ధైర్యం ఉంది వేరే విషయాల్లో, కానీ దేవుని దగ్గర ధైర్యం లేదు, ప్రార్థనలో ధైర్యం లేదు. ఎందుకు లేదంటే మనం చేసేది కరెక్టో కాదో మనకు తెలియదు. కరెక్ట్ కాదని కొన్నిసార్లు తెలుసు, ఒకవేళ కొంతమంది చేసినా కానీ అది కరెక్టో కాదో కొన్నిసార్లు డౌట్ ఉంటుంది. కనుక వాక్య ప్రకారము ఏ పొలంలో ఆ ధననిధి ఉంది, ఏం చేస్తే పరలోకం అంతా నీకు అనుగుణంగా, నీకు సపోర్టివ్గా ఉంటుంది. చాలా మంది చాలా విషయాలు ధైర్యాన్ని చూపెడతారు. ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గర అనుభవ సహవాసం కలిగిన వాళ్ళు చాలా విషయాల్లో ఇలాంటి ఒక ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఎలీషా ఒకసారి ఏమన్నాడంటే, అయ్యా రొట్టెలు సరిపోలేదని చెప్తారు. చాలా మంది ఉన్నాం, రొట్టెలు తక్కువ ఉన్నాయంటే ఏం కాదు తినండి సరిపోద్ది అన్నాడు. ధైర్యంగా అనేసాడు. ఏమన్నాడు? కేజీ బియ్యం నువ్వు వండితే 30 మంది తినొచ్చు అన్నాడు. వాస్తవానికి కేజీ బియ్యం లెక్క చూసి వండుతాం మనం, ఇంతమంది తింటారు. అని ఎలీషా ఆ రోజు ఏమన్నాడంటే, బియ్యం తక్కువైనా ఎక్కువ మందికి సరిపోతుంది నేను చెప్తున్నానంటే నిజంగానే సరిపోయింది. ఎందుకంటే ఒక అద్భుతాన్ని ఆయన తన నోటి మాటలతో సృజించగలిగాడు. ఎందుకంటే ఆయనలో ఆ పవర్ ఉంది, ఆయనలో అలాంటి ఒక విధానాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారు, ఇప్పుడు మనకై కావాలంటే ఏం చేయాలంటే జనరల్ భక్తి సరిపోదు, హృదయాన్ని దేవునికి అనుగుణంగా ఉంచాలి. అంటే ఏంటంటే ఇక్కడ వాక్యంలో చెప్పింది, రోమపత్రికలో బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏమైపోతామంటే ఒక లీగల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమైపోద్ది? బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారి జీవం నీలోనికి, నీ మరణము, నీ భయము, నీ పాపము, నీదంతా ఏమైపోద్ది? యేసు ప్రభు వారిలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఒక పూర్తి చేంజ్ ఓవర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నూతన జీవంతో మనము బయటికి వస్తాం. ఆ నూతన జీవం యొక్క ప్రభావమును మనం ఏం చేయగలం అంటే పరలోకపు ధననిధిని, ఆ పరలోకపు మహిమను ఏదైనా కానీ పరలోకం నుంచి సంపాదించుకోగలం. అంటే ఏమిటి అది చెప్తున్నా. ఏం చేయాలి ఇప్పుడు? బాప్తిస్మం తీసుకునేదాకా అందరికీ క్లారిటీ ఉంది, తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. వాక్యం ఏం చెప్తుంది? రోమపత్రిక చదివాం చూడండి, ఏముంది ఇప్పుడు 12:13 ఏముంది? ఏమిటి ఆ పొలం అంటే 8:12 ఏముంది? రోమీలకు రాసిన పత్రిక 8:12 ఏముంది? భక్తి జీవితం అంటే ఏంటి? భక్తి జీవితం అంటే శరీర క్రియలను నశింపజేసి ఆత్మచేత నడిపించబడే జీవితం మనం జీవించినప్పుడు ఆ జీవం నీలోనికి వచ్చేస్తుంది. నీవన్న మాటను దేవుడు స్థిరపరుస్తాడు. తాళపు చెవులు ఇచ్చాడు కొంతమందికి. మీరు బంధిస్తే దాన్ని బంధిస్తా, విడిపిస్తే. పేతురికే కాదు, సంఘానికి కూడా ఇచ్చాడు. శిష్యులందరితో ఏం చెప్పాడంటే, 2-3 ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను, కాబట్టి మీరు దేన్ని బంధిస్తారో దాన్ని బంధించబడును. దాని విషయం గ్రహించండి అమ్మ. ఈరోజు నేను చెప్పాలనుకున్నా ఏమంటే, 2-3 ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఏకీవించింది ఏదైనా జరుగుతుంది అన్నాడు. 2-3 కాదు, మనం 10 మంది, 100 మంది, 1000 మంది ఉన్నారు విశ్వాసులు, క్రిస్టియన్స్. కానీ వాళ్ళందరూ కూడుకొని ప్రార్థనలు అయ్యి చేసాక గొడవలు ఎక్కువ జరుగుతాయి. కానీ వాళ్ళందరూ కూడుకొని చేయటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, కానీ హడావిడి జరుగుతుంది, కానీ ఫలితం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ప్రభువారు ఏమో 2-3 ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు? వాళ్ళు బంధిస్తే నేను బంధిస్తా, విడిపిస్తే విడిపిస్తా అన్నది. ఎందుకు కారణం కూడా చెప్పాడు. ఏమిటి? 2-3 ఎక్కడ ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఎందుకు జరుగుతుందంటే 2-3 నా నామం ఏకీపిస్తే వారి మధ్య నేను ఉంటాను కనుక వాళ్ళు ఏం అడిగినా జరుగుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారి సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి ఏదన్నా ఒక ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు అది దేవుని దగ్గర నుంచి వచ్చినట్లుగా పరలోకం కన్సిడర్ చేస్తుంది. అది మనుషులు చెప్పారా దేవుడు చెప్పాడో వాళ్ళకి తెలియదు అనమాట. మనుషులు 2-3 ఉన్నారు, మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. అక్కడి నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అయింది, ఫలానా కార్యం జరగాలి, మనం ప్రార్థన చేసే అందరం, వర్షం పడే పరిస్థితి ఉంటే వర్షం పడకూడదు, మా మీటింగ్ పెట్టుకోవాలని ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు అందరు కలిసి. అది దేవుని సన్నిధి నుంచి వచ్చినట్లుగా పరలోకం. ఇప్పుడు ఉదాహరణకి సీఎం ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అయింది అనుకోండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది,
ఇప్పుడు ఆర్డర్ సీఎం రిలీజ్ చేశాడా, అసిస్టెంట్ సీఎం రిలీజ్ చేశాడా, లేకపోతే మినిస్టర్ రిలీజ్ చేశాడని కిందోడు అడగడం. వాళ్ళకి ఏంటి, ఎవరి నుంచి వచ్చింది, సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, అమలు చేయాల్సిందే. అది సీఎం రాశాడా, కిందోడు రాశాడా, పక్కనోడు రాశాడా, వాళ్ళకి సంబంధం లేదు. అదే ప్రకారంగా విశ్వాసులు 2-3 ఎక్కడైతే ఉంటే వాళ్ళ మధ్య యేసుప్రభువు వారు ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏకీవించి ఏదన్నా ఒక మాట రిలీజ్ చేసినప్పుడు, ఏదన్నా బంధించినా విడిపించినా అది దేవుని సన్నిధి నుంచి వచ్చినట్లుగానే మొత్తం సృష్టి అంతా భావించి దాని ప్రకారంగా చేయాల్సిందే గాని వేరే విధం కాదని దేవుడు చెప్తున్నాడు. కానీ అలా జరగట్లేదు. అది మన ప్రశ్న. ఎందుకు జరగట్లేదని మనం ఆలోచన చేస్తున్నామంటే, మనం చేసే ఈ భక్తి జీవితం ఎలా ఉంది, మనం చేసే భక్తి జీవితం ఎలా ఉందంటే పై ఆచారానికి మాత్రం ఉంది కానీ హృదయం మీద అది ప్రభావము చూపించడం లేదు. ప్రభావం చూపించే భక్తి ఏమిటంటే ఇక్కడ చెప్పాడు. యథార్థమైన భక్తి ఏమిటి అంటే అది శరీర క్రియలను నశింపజేసి ఆత్మానుసారంగా జీవించే భక్తి. దీన్ని కూడా అందరూ ఏమంటారు, మేము ఆత్మానుసారంగా జీవిస్తున్నాం అంటారు. దీనికి కూడా అందరూ ఏం చెప్తారు, దేవుడు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, నాకు వెలుగు చూపించాడు, ఒకసారి నాకు స్వరం వినిపించింది, ఒకసారి అసలు నేను ఇవన్నీ. దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏమంటే నేను ఆత్మానుసారంగానే జీవిస్తున్నాను అని అనుకుంటాం. దానికి వాక్యం యొక్క క్లారిటీ ఉంది. ప్రభునందు ప్రియులారా, చూడండి యోహాను రాసిన సువార్తలో, యోహాను సువార్త ఈ మాట రాయబడి ఉంది. 6వ అధ్యాయం 63వ వచనం, 6:63లో మనం చేసే భక్తి శరీరాను చాలమ్మా చాలు ఏముంది, ఆత్మయే జీవింప చేయనది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. అందరూ ఆత్మానుసారంగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు. అని ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏమిటి, ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏమిటి అంటే ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు వారి వాక్యానుసారంగా జీవిస్తాం. ఎందుకంటే ఏమన్నాడు, నేను చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి, జీవము. ఇంకా చదవండి ఏముంది, నేను చెప్పిన మాటలు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి, నేను చెప్పిన మాటే ఆత్మ. ఇప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తామని భావించేవారు ఆయన వాక్యానికి ఏమాత్రం వ్యతిరేకంగా చేసినా అది ఈ మాట ప్రకారం ఏమవుతుంది, ఎందుకంటే నా మాటలు ఆత్మ అన్నాడు. ఆత్మానుసారంగా జీవిస్తే ఎగ్జాక్ట్ గా నా మాటల ప్రకారం అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ జిరాక్స్ ఇమేజ్ లాగా ఉండాలన్నమాట. చాలా మంది దేవుడు మాతో కనపడ్డాడు, మాట్లాడాడు అనుకుని వాస్తవంగా జరుగుతుంది కూడా అలాగా. అలా జరుగుతుంది కాబట్టి మేము ఆత్మానుసారంగానే జీవిస్తున్నాం, భక్తి కరెక్ట్గా ఉంది అనుకుంటున్నారు. కానీ అది ఇది వేరు. ఎందుకంటే సౌలు మహారాజు కూడా ఆత్మచేత నింపబడి ఒకసారి పడిపోయి ప్రవచనం చెప్పాడంట. ఒక రోజంతా బట్టలు ఊడి ఆత్మతో మాట్లాడాడంట. ప్రారంభంలో జరిగింది, తర్వాత కూడా జరిగింది. కానీ ఆయన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత కుటుంబం మీద ఉన్న దీవెని కూడా పోగొట్టుకున్నాడు. ఈ వ్యత్యాసం, ఈ డిఫరెన్స్ చూడాలి ప్రభువునందు ప్రియులారా. ఏమిటంటే దేవుని ఆత్మ మనల్ని టచ్ చేశాడు, దర్శించాడంటే దాని అర్థం ఏమిటంటే మనం ఆత్మానుసారంగా ఉన్నామని కాదు, కానీ ఆత్మానుసారంగా ఉండాలి అని అర్థం. ఆత్మానుసారంగా ఉండాలి అని దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు, ఆత్మానుసారంగా ఉన్నామని ప్రూఫ్ కాదు. అందుకని ఎబ్రి పత్రికలు ఏముందంటే ఒకసారి పరిశుద్ధ చూడండి, ఎబ్రి పత్రికలు ఈ మాట రాయబడి ఉంది. ఎబ్రి పత్రికలు ఈ మాట కూడా చూద్దాం. ఎందుకంటే ఏ పొలాన్ని కొంటే పరలోకపు నిధి మనకు సొంతం అవుతుంది, పరలోక రాజ్యం దాచబడిన దాన్నిది. ఆ పొలం ఏమిటంటే భక్తి జీవితం అనుకున్నాం. ఏ భక్తి జీవితం దీవెనకరంగా ఉంటుంది? ఎబ్రి పత్రిక 6:4-5 చదవండి. 4-5-6 వచనాలు. చాలు ఈ మాటకు అర్థం చెప్పండి. మరలా చదువుతాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏమిటి? ఒకసారి వెలుగును పొందుకున్నారు, పరలోక సంబంధమైన వరాన్ని కూడా అనుభవించారు, పరిశుద్ధాత్మలో పాలివారు కూడా అయ్యారు, పార్ట్నర్ అయ్యారు. తర్వాత చదువు 5వ వచనం.
తరువాత ఉమ్. తప్పిపోయిన వారు ఎప్పుడు తప్పిపోయిన వారు? అనుభవించిన దేవుని పరిశుద్ధాత్మలో పాలివారై పరలోక సంబంధమైన వరములను, ప్రభావమును, శక్తిని రుచి చూచి తర్వాత ఏమవుతున్నారు అంటే తర్వాత కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంది. చాలా మంది తప్పిపోయారు. ఇప్పుడు కూడా మీరు తప్పిపోయే అంటే దేవుని ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొన్నిసార్లు దేవుడు మనతో దగ్గరగా ఉన్నాడు కాబట్టి, దర్శించాడు కాబట్టి, ఇలాగేదో కొన్ని కార్యాలు జరిగినాయి కాబట్టి నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. ఇక మీదట కూడా నేనేం చేసినా పర్వాలేదు, కరెక్ట్గానే ఉంది అని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభునందు ప్రియులారా, మనము ఎగ్జాక్ట్గా దేవుని వాక్య ప్రకారం జీవించకుండా ఉంటే మనం డెల్యూజన్లోకి వెళ్ళిపోతాం, అంటే మాయలో పడిపోతాం అనమాట. చాలాసార్లు ఏమైపోతుంది, వాక్యం ఆత్మ, ఆత్మే వాక్యం. చాలా మంది దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినా కూడా వినరు, వాక్యంలో ఉన్నదాన్ని చూడరు, చూపించినా కూడా తీసుకోరు, పైకి తిరగబడతారు. నీకేం తెలియదు అంటారు. నీకేం తెలుసు, మాతో దేవుడు ఉన్నాడు, మాకే తెలుసు, మేం చేసేది పూర్తిగా కరెక్ట్ అని చెప్తారు. కానీ వాక్య ప్రకారం ఏముందంటే నేను చెప్పిన మాటలు జీవము, ఆత్మ అన్నాడు ఆయన. అంటే దేవుని ఆత్మానుసారంగా యథార్థమైన హృదయానుసారమైన భక్తి చేస్తున్నాం అనుకునేవాళ్ళు ఎగ్జాక్ట్ గా వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేయాలి. ఎందుకు చేయాలంటే మనలో దేవుని ఆత్మ ఉంటే ఆయన ఏం రిఫ్లెక్ట్ చేస్తాడు, వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. వాక్యానికి వ్యతిరేకం చేస్తే ఆయన ఊరుకోడు. ఎందుకు? ఆయనే అదే ఆయన. చాలా మంది ఇలాగ చేస్తూ పరిశీలి గురించి చూసాం. ఎందుకంటే దాచబడిన ధననిధి పరలోకము అని చూసాం. ఆ పొలం ఏంటి? భక్తి జీవితం. ఎలాంటి భక్తి జీవితం? హృదయం మీద ప్రభావం చూపే భక్తి జీవితం. హృదయం మీద ప్రభావం చూపేదంటే ఏమిటి అంటే అంతరంగాన్ని శుద్ధి చేసేది, లేక రోమపత్రిక ప్రకారం శరీర క్రియలను నశింపజేసి ఆత్మానుసారంగా జీవింపజేసేది. అంటే ఏంటి? ఆత్మానుసారంగా జీవిస్తున్నామని మనం అనుకోవటం కాదు. ఆ వాక్య ప్రకారం నిన్ను స్కాన్ చేసినప్పుడు ఆ వాక్యం ఎగ్జాక్ట్గా ఏమవ్వాలి, నీ జీవితంలో నువ్వు చేసినట్లుగా కనబడుతూ ఉండాలి. ఒకవేళ చేయటానికి ఆలస్యం చేస్తూ చాలాసార్లు వాక్యానికి తిరగబడుతూ మనం ఉన్నట్లయితే మాయలో పడిపోతాం. ప్రభునందు ప్రియ, చాలా విషయాలు ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగాని చెప్పాడు. చాలా ఒక విషయం అనేది కాదు. ఆ క్రియలను మనం నశింపజేసి దేవుని ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఏం చేస్తాం? జీవిస్తాం. లేక పరలోకపు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. అప్పుడు మనం ఏది అడిగితే దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. మనం ఈ పొందుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ చాలాసార్లు దేవుని వాక్యాన్ని అసలు పూర్తిగా మనం పక్కనే పెడతాం. దేవుని వాక్యం అక్కడ రాస్తాం, దేని మీద? తలుపు మీద రాస్తాం దేవుని వాక్యం, క్యాలెండర్ మీద రాస్తాం, బైబిల్ తీసి తల కింద కూడా పెట్టుకుంటాం. కానీ ఎక్కడ రాయబడి ఉండాలి? హృదయంలో కూడా ఉందండి దేవుని వాక్యం అంటావు, కానీ చేయట్లేదంటే అర్థం ఏంటి? చూసావు, నువ్వు చేయట్లేదంటే నువ్వు నమ్మట్లేదు, నువ్వు చేయట్లేదంటే నీవు ఆత్మానుసారంగా జీవించడం లేదు, అంటే నీవు శరీర సంబంధిగానే జీవిస్తున్నావు, అంటే నీవు పరలోకపు ఆ నిధిని ఇంకా నీవు కొనుక్కోలేదు. ఇది దేవుని యొక్క. చూడండి, గలతీ రాసిన పత్రిక ఒక మాట చూద్దాం చివరిగా ముగించే ముందు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే అసలు దేవుడు కోరుకున్న భక్తి జీవితం ఏం చేయాలి? 2:20 గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2:20 నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. అమ్మ ఏంటి? పౌలు గారు ఒక సాక్ష్యం చెప్పాడు ధైర్యంగా. ఏమని చెప్తున్నాడు? ఆయనలో పరలోక మహిమ ప్రభావం చూసాం. కర్చీఫ్ వెళ్ళినప్పుడు మేలు జరిగింది, బెల్ట్ వెళ్ళినప్పుడు ఎక్కడో ఉన్న విషయాలు జరిగినాయి. అలా ఎందుకు వచ్చిందంటే ఆయనలో పరలోకం ఉందని చూసాం. పరలోకం ఆయనలోకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన లైఫ్ ప్రిన్సిపల్ ఏమిటంటే, ఆయన జీవించే విధానం, సిద్ధాంతం ఏమిటంటే ఏం చెప్తున్నాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను. ఇప్పుడు జీవించేది ఎవరు?
ఈ విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. జీవించుచున్నది నేను కాదు. పాట కూడా పాడారు, చాలా మంది రాశారు, పాడారు. జీవించుచున్నది నేను కాదని పాట ఉంది. కానీ ఇప్పుడు జీవిస్తున్న జీవితం, నీ జీవితం ఎవరు జీవిస్తున్నారు? నీవు జీవిస్తున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు వారు జీవిస్తున్నారా? నేను జీవిస్తున్నాను, నా కోసం చనిపోయిన యేసుక్రీస్తు వారు జీవిస్తున్నారా? ఇది ప్రశ్న. పౌలు అంటున్నాడు, నేను కాదు ఆయన. కాబట్టి నేను ఏం చెప్పినా ఏమైనా కూడా ఆయనలో అవి జరుగుతున్నాయి. ఆయనలో మహిమ ప్రభావం, అది లోకానికి విడుదల, ఆశీర్వాదం. ఎందుకని? ఈ పని ఎవరు చేశారు? దీనికి అందరూ ఏం చెప్తారంటే, నాలో కూడా యేసుప్రభు వారు ఉన్నారు పాస్టర్ గారు, నాలో కూడా దేవుడే ఉన్నాడు. చూద్దాం ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు. మనం చేసే పనులు వారం అంతా ఒకసారి చూసుకున్నాం అనుకోండి. ఏం చేస్తున్నారు? ఇది నువ్వు చేస్తున్నావు, యేసుప్రభు వారు చేస్తున్నారా? మా చెప్పండి. ప్రశ్న అన్నమాట. చాలా సింపుల్ ప్రిన్సిపల్. పరలోకం రావాలి అంటే పొలం కొనమన్నాడు. ఏమిటా పొలం అంటే భక్తి జీవితం అనుకున్నాం. ఆ భక్తి జీవితం అంటే ఏంటి? పాటలు పాడటం కాదు, ప్రార్థనకి వెళ్ళటం కాదు, కానుకలు వేయటం, పండగలు వేయటం, దశంభాగాలు ఇవ్వటం, లేకపోతే కొన్ని మంచి కార్యాలు చేయటమే కాదు. కోర్ ప్రిన్సిపల్ ఏమిటంటే, నీవు జీవించకూడదు నీలో. ఎందుకు? ఆయన చనిపోయింది అందుకు. ఇది మనకు కూడా తెలుసు. బాప్తీసం ఇచ్చినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. 2 కవళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు. ఒకటి పేరు జాన్, ఇంకొకటి పేరు రాజు అనుకో. రాజు పరమ దుర్మార్గుడు. కవల పిల్లలు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. పెద్దోడేమో జాన్, చిన్నోడేమో రాజు అనుకో. రాజు ఏమో అల్లరి చిల్లరగా దుర్మార్గంగా ఉంటాడు. జాన్ ఏమో చాలా భక్తిపరుడు, యథార్థంగా ఉంటాడు. ఒకరోజు రాజు అనుకోకుండా ఏమైపోయాడు? ఏదో ఒక సమస్యల్లో చిక్కుపడిపోయి, వాడికి అనుకోకుండా ఎవరో దొంగలతో కలిసి వాడిని ఏదో ఇరికించి వాడిని మ్యానిపులేట్ చేసి అతన్ని జైల్లోకి వెళ్ళేలా చేశారు. ఆ దొంగలతో పాటు ఉన్నందుకు వీడికి కూడా మరణ శిక్ష పడిపోయింది. వీడు తప్పు చేయలేదని వాళ్ళ అన్నకు తెలుసు. అలాంటి వాడు కాదు, వాళ్ళతో ఉన్నాడు కానీ వాళ్ళ శిక్ష పడింది. కానీ అలాంటి వాడు మాత్రం ఇతను కాదని అన్నకు తెలుసు. కానీ ఆవిడ మాట ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే వాళ్ళతో కలిసాడు కదా. వాళ్ళ అన్న ఒక్కడికే తెలుసు, వీడు అలాంటి వాడు కాదు, మా తమ్ముడు అల్లరి చిల్లరగా ఉంటాడు. కానీ ఆ పని చేయలేదు. వాళ్ళే పెద్ద దొంగల మూట ఏదో భయంకరమైన కార్యం చేశారు. ఇతను వెళ్ళినప్పుడు ఏం జరిగింది? జైల్లో అన్న తమ్ముడిని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు తమ్ముడు ఏడ్చి బాధపడారు, చనిపోతున్నాను నేను, నా లైఫ్ అయిపోయింది, అనవసరంగా చిక్కుపోయాను, నేను ఇలాగవుద్దు అనుకోలేదు, ఇలాగైపోయింది, చనిపోతున్నాను అన్నయ్య, అది ఇదనే బాధపడితే అప్పుడు అన్న ఏం చేశాడంటే జాలిపడి, అంటే ఇదంతా యేసుప్రభు వారు చేసింది చెప్తున్నాను నేను ఉపమాన రూపంగా. యేసుప్రభు అన్న ఏం చేశాడు, జాన్ ఏం చేశాడంటే, అరే ఓ పని చేద్దాం, మన ఇద్దరం కవర్లు కదా, నా బట్టలు నువ్వు వేసుకో, నీ బట్టలు నేను వేసుకుంటాను. ఇద్దరు బట్టలు మార్చుకున్నారు. ఆడు జైల్లోకి వెళ్ళిపోయాడు అన్న తమ్ముడు బయటకు వచ్చాడు. 2వ రోజు పొద్దున్న ఉరి తీశారు. జైల్లో ఉన్నవాడిని ఉరి తీశారు. ఇప్పుడు చనిపోయింది ఎవరు? ప్రభుత్వం లెక్కలో రాజు చనిపోయాడు, ఎందుకంటే ఆడికి శిక్ష పడింది. కానీ యాక్చువల్లీ ఎవరు చనిపోయారు? రాజు ప్లేస్లో జాన్ చనిపోయాడు. ఇప్పుడు బయటికి ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు. ఇప్పుడు వీడు జాన్ టీచర్ అనుకోండి, రాజు ఇంజనీర్. పెద్దోడేమో టీచరు, చిన్నోడు ఇంజనీర్. బయటికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆడేం ఉద్యోగం చేయాలి? ఎందుకు చేయాలి? బతికే బతుకు తంది కాదు. ఎవరైతే తన కోసం ప్రాణం పెట్టారో ఆయన బతుకు తాను బతుకుతున్నాం. కాబట్టి టీచర్ ఉద్యోగానికి నచ్చకపోయినా, ఆ పరిస్థితులు నచ్చకపోయినా, అసలు ఆడు ఏమి నచ్చకపోయినా, తన ఉద్యోగం తనకున్నా, తన కోరిక తనకున్నా, తాను బ్రతికి ఉండాలి అంటే, తాను చిక్కకుండా ఉండాలంటే, ఆడు మళ్ళా జైలుకి వెళ్ళి ఇప్పుడు కనిపెట్టారు ఇంక మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా బతుకు నేను బతుకుతా, నాకేం సంబంధం లేదు, నీకోసం చనిపోయినా కానీ నాకు నచ్చినట్టే నేను చేస్తా, నాకు తోచినట్టే నేను చేస్తా, నాకు కరెక్ట్ అనిపించిందే నేను చేస్తా, నాకు ఇష్టం లేనిది నేనే చేస్తానని ఇది మళ్ళీ ఈ ఉద్యోగం చేస్తే ఏం చేస్తారు? కనిపెడతారు. ఏమని కనిపెడతారు? రాజు చనిపోయాడు కదా, ఈడేవాడు మళ్ళీ రాజులాగా ఉంటున్నాడు, రాజు ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఈడే రాజు అనమాట అని చెప్పి ఇన్ని తీసుకెళ్లి మళ్ళీ ఏం చేస్తారు? ఈ ఉరి శిక్ష. ఇది బాప్తీసం తీసుకున్నప్పుడు జరిగింది. అమ్మ ఏం జరిగింది? నేను జీవించుతున్న జీవితము నాది కాదు అంటున్నాడు పౌలు గారు. ఎవరి జీవితం జీవిస్తున్నావు? ఆయన జీవితం నేను జీవిస్తున్నా. అంటే నువ్వేం చేయాలి? ఆయన ఉద్యోగం నువ్వు చేయాలి, ఆయన పని నువ్వు చేయాలి, ఆయన బాధ్యత నువ్వు చేయాలి, ఆయన అప్పు నువ్వు కట్టాలి, ఆయన భారం నువ్వు మోయాలి, ఆయన తిండి నువ్వు తినాలి, ఆయన బట్టలు నువ్వు వేసుకోవాలి.
ఆయన కుటుంబంతో పాటు నీవు ఉండాలి. ఆయన చేసిందే నువ్వు చేయాలి. అది రియల్ క్రిస్టియన్ లైఫ్. అప్పుడు ఆ పరలోకపు మహిమ ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనం వాడవలసిన పని ఏమి లేదు ప్రభునందు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తాం చాలాసార్లు, వాస్తవానికి నా బ్రతుకే నేను బ్రతుకుతున్నా కానీ దేవుని బ్రతుకు నేను బ్రతకట్లా. ఆయన నాలో బ్రతకట్లా, నేను బ్రతకనిట్లా. ఇంకో రకం కూడా మనం ఆలోచన చేయాలి. ఏమని? బాప్తీసం తీసుకున్నప్పుడు పాత పురుషుడు చనిపోయాడు అంటే నీవు చనిపోతావు, అదే అర్థం. అలా ముంచి లేపుతారు. మొత్తం దాన్ని సింబాలిజం ఏంటంటే మనం చనిపోతాం, తిరిగి లేచిన వ్యక్తి కొత్తోడు. అంటే పాతోడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆడు చనిపోకుండా తిరుగుతున్నాడు అనుకో, ఏమంటాం? వాడుక భాషలో మీకు తెలుసు కదా, బతికే ఉన్నాడు అంటాం. ఒకడు చనిపోయాడు ఏమంటాం? చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆడు తిరుగులాడుతూ ఉన్నాడు ఇంకా అక్కడెక్కడ, ఏమంటాం? అంతేగా అంటాం. వాస్తవానికి ఎవరు చనిపోయారు? ఇప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు నేను చనిపోయాను. కానీ నేనేం చేస్తున్నా? చనిపోయిన పాతవాడిని చనిపోనివ్వకుండా చనిపోయిన వాడిని మళ్ళా బతికించి, అంటే ఆడు ఇప్పుడు దేంతో సమానం? నేను అంటలేదు, మీరే అంటున్నారు. అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే మనం బ్రతికే జీవితం యేసుక్రీస్తు వారు జీవిస్తున్నారని పౌలు గారు సాక్ష్యం చెప్పాడు. ఎందుకంటే ఆయనలో ఆయన జరిగినాయి. ఆయన తప్పులు చేశాడు, ఆయన తప్పులో పడ్డాడు, ఆయన తిరుగుబాటు చేశాడు, ఆయన కూడా వ్యతిరేకించాడు. ఆయన కూడా మనతో పాటు నిన్న సమానంగా ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఒక రూపాంతరం చెందాడు. ఎందుకంటే ఇది చెప్తున్నాడు. ఇలా జరిగింది? మూడవ ఆకాశానికి వెళ్ళిపోయి మనుషులు వినకూడని మాట విని, ఈ మనిషే అని మనుషులు వినకూడని మాటలు విన్నాడంట. ఈ లోకానికి వచ్చి అసలు మనుషులు ఎవరి జీవితంలో జరగని కార్యాలు ఆయన చేస్తున్నాడు, ఆయన ద్వారా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను కాదు బ్రతికింది, దేవుడు నాలో ఉన్నాడని చెప్తున్నాడు. వినండి బాగా. ఆ పరలోకపు ధన్యనిధి ఆయనలోకి వచ్చింది, పేతుల్లోకి వచ్చింది, పౌల్లోకి వచ్చింది, శిష్యుల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు చాలా మంది, ఇప్పుడు కూడా లైవ్ ఉన్నారు. వాళ్ళకి ఇది మనే బైబిల్, ఒకటే బాప్తీసం, ఒకటే ఆత్మ, ఒకటే వాక్యం, అంతా ఒకటే. వ్యత్యాసం వలన ఏమిటంటే వాళ్ళలో దేవుడు బ్రతికే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మనలో ఎవరు బ్రతికే పరిస్థితి మనం క్రియేట్ చేస్తున్నాం? ఎవరికి వాళ్ళు ఈరోజు ఆలోచన చేసుకుని. ఎందుకు నాకు జవాబు రావటం లేదు? ఎందుకు ఆ పరలోకపు మహిమ నాలో ప్రభావం కనపడటం లేదు? ఆ జీవం ఇది ప్రశ్న. బాగానే ఉన్నాం, కరెక్ట్గానే ఉన్నాం అని అందరం భావిస్తూ ఉన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీవు జీవిస్తుంటే, నీలో నువ్వే జీవిస్తూ ఉంటే నీకు నువ్వు మేలేమి చేసుకోలేవు, నాకు నేను మేలేమి చేసుకోలేను ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు నీలో ఉంటే నువ్వు చేసే పని చేస్తాడా? నాలో యేసు ప్రభు వారు ఉంటే నేను చేసే పనులు ఆయన చేస్తాడా, లేక వేరే రకంగా చేస్తారా? ఎందుకంటే చాలాసార్లు చిన్న అంటే శరీర క్రియలను నశింపజేసి ఆత్మానుసారంగా జీవించాలి, అది వాక్యం చెప్తుంది. మనం ఆ ఎఫర్ట్, ఆ ప్రయత్నం, ఆ తీర్మానం, అలాంటి ఒక మార్గాల్లో మనం ఉండాలి ప్రభునందు ప్రియులారా. అలా ఉండకుండా ఉంటే మనం ఏ పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోలేమన్నమాట. ఈ లోకంలోనే కాదు, వచ్చే అసలు నిత్య జీవాన్ని కూడా పొందుకోలేము. చాలాసార్లు చూశాను నేను. ఏంటంటే వాళ్ళే కాదు, నేను కూడా ఒకసారి కోపం సాయంకాలం కల్లా ఉండకూడదు అన్నాడు దేవుడు. బైబిల్ ఏముంది? సూర్యుడు అస్తమించకూడదు అన్నాడు కోపంలో. కానీ నాకు కోపం వారం రోజులు, నెల రోజులు, ఒక్కోసారి 6 నెలలు కూడా. అప్పుడు ఎవరున్నట్టు నాలో? వాక్యం ఏం చెప్తుందంటే యేసుప్రభు వారి వాక్యం ఆత్మ వాక్యం. అంటే సూర్యుడు అస్తమించకూడదు కోపం. నాలో దేవుడు ఉంటే ఎంత కోపం వచ్చినా, అవతలోడు తప్పైనా నాది తప్పైనా, ఆ కోపాన్ని నేను ఏం చేసుకోవాలి? సాల్వ్ చేసేయాలి. నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు ఉన్నాకో అప్పుడు ఎవరున్నారు నాలో? ఎవరున్నట్టు? యేసుప్రభు వారు ఉన్నట్టు కాదు. నేను పాటలు పాడతా, నేను ప్రార్థన చేస్తా, నాకు అన్నీ చెప్తా, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏం జరుగుతుందంటే ఆ పరలోకపు ప్రభావాన్ని, మహిమని మనం ఆటంకపరుస్తున్నాం. అంటే ఇది కారణం. ఈరోజు ఏ పొలం కొనాలి అడిగాం, నేనేం చేస్తే అన్నీ నాకు వచ్చేస్తాయి అంటే ఇది ఏం చేయాలి? క్రీస్తు అనే పొలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నీలో ఎవరు ఉండాలి?
నీలో యేసుక్రీస్తు వారు జీవించటానికి నీవు చేయగలిగినవన్నీ చేస్తే నువ్వు అసలు అడగాల్సిన పనే లేదు. ఎందుకంటే నేను చూశాను లైవ్. చాలా మంది ఏంటది, ఇవన్నీ నిజమే, ఇవన్నీ నిజమే, అబద్ధమేం లేదు. కొందరు పొందుకోగలుగుతున్నారు, చాలా మంది పొందుకున్నాం అనుకుని పొందుకోలేక నష్టపోతున్నారు, లేక మోసపోతున్నారు. ఈరోజు దేవుని వాక్యం అంటే ప్రభునందు ప్రియులారా, మనము దాన్ని పొందుకోవటానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తు జీవితం అనే పొలాన్ని కొనుక్కుంటే, యేసుప్రభువారు నాలో ఉన్నాడు, ఆయనకు నచ్చినట్టు నేను చేయాలి, ఆయన జీవితం నేను బ్రతకాలి, ఇదే మనం చేయాల్సింది. ఈ ఒక్క కార్యం కానీ మనం చేయటం స్టార్ట్ చేస్తే చిన్నగా అయినా మన జీవితం పూర్తిగా రూపాంతరం చెందితే ఆ పరలోకపు మహిమ మనలోనికి, ఇంకా ఆ నిధులు ఏమేమైతే ఉన్నాయో, ధననిధి అన్నాడు కదా, అవన్నీ మనలోనికి వచ్చేస్తాయి. మన ద్వారా ఇతరులకు కూడా కలుగుతాయి. లేనట్లయితే ప్రభునందు ప్రియులారా, మనము దుఃఖపడతాం, దేవుడు దుఃఖపడతాడు, అందరూ దుఃఖపడతారు. చివరికి సాతాను తప్ప సంతోషపడేవాళ్ళు ఎవరు మిగలరు. అని ఈరోజు విన్న ఈ మాటలను బట్టి ప్రభునందు ప్రియులారా, క్రీస్తు అనే పొలాన్ని నువ్వు కొనాలి. క్రీస్తు వారి జీవితం నీలో జీవించటం అనే ఒక కార్యాన్ని నీవు చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ పరలోకపు ఆశీర్వాదాలు ఇంతకుముందు పూర్వీకులు ఎవరు అనుభవించని రాబోయే తరాలకు దీవెనిచ్చే కూడా మనం అందుకుంటామనే ఒక మాట మీకు తెలియజేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం మనందరితో మాట్లాడి మనలను నూతన పరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మీరు మోకరించండి, మోకరించలేని వారు